సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. అయితే ఈరోజు నేను అయితే PTronకి సంబంధించిన అయితే బడ్స్ ఏవైతున్నాయో సో వాటిని నేను అన్బాక్స్ చేయబోతున్నాను. సో మనం ఫస్ట్ బాక్స్ చూసుకున్నామంటే సో రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి PTron కనబడుతుంది. సో ఫ్రెండ్స్, నేను ఎక్స్పోజర్ని అయితే లాక్ అయితే చేయలేదు, అందుకని మీకు ఇక్కడ బ్లాక్ అయితే కనబడుతుంది. మన బాక్స్ పైన ఉన్న డీటెయిల్స్ మారితే సో ఇక్కడ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మనకి కనెక్టివిటీ, అడ్వాన్స్ వైర్లెస్ అని, బ్యాటరీకి సంబంధించిన 50 mAh బ్యాటరీ. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ చూసుకుంటే 5 volt, డ్రైవర్స్ చూసుకుంటే 10 mm డ్రైవర్స్, అప్ టు మనకి 6 hours వరకు అయితే మ్యూజిక్ ప్లేబ్యాక్ అయితే ఉంది. సో మనకి టాకింగ్ టైం చూసుకుంటే 5 hours వరకు అయితే ఉంది. సో మనకి ఫ్రీక్వెన్సీ, మైక్, అలాగే ఏదైతే టైం చూసుకున్నట్టు ఉంటుంది. ఇంకా ప్రైస్ చూసుకుంటే ఏదైతే మనకి 2499 రూపీస్ ప్రైస్ అయితే ఉంది. సో ఇది మనకి స్పెసిఫికేషన్ ముందు అయితే ఈరోజు వీడియోలో నేను ఇది అన్బాక్స్ చేస్తాను. దాంతోపాటు నేను ఫైనల్గా మీకు ఏదైతే రివ్యూ అయితే దాన్ని మీకు పోస్ట్ అయితే చెప్తాను. సో ఈ ఇయర్ బడ్స్ అని మనం కొనొచ్చా లేవా అని చెప్పేసి సో మనం ఇప్పుడు ఏదైతే బాక్స్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఏమనుకోకండి, ఇది వచ్చేసరికి నేను ఇంట్లో అయితే రికార్డ్ చేయలేదు, నా ఫ్రెండ్ రూమ్లో అయితే రికార్డ్ చేశాను. సో ఇవైతే అక్కడైతే మనకి డెలివరీ అయితే అందించారు అమెజాన్ నుంచి అయితే. సో అందుకని నాకు ఎక్స్పోజర్ లాక్ చేయడం అయితే మర్చిపోయాను. సో బాక్స్ ఓపెన్ చేసామంటే చూసారు కదా, మనకి ఇక్కడ ఇయర్ బడ్స్ సంబంధించిన బాక్స్ అయితే లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నామంటే ఏదైతే ఇయర్ బడ్కి సంబంధించిన ఏదైతే మాన్యువల్ అంటారు కదా, సో యూజర్ మాన్యువల్ అయితే ఉన్నాయి. సో కానీ మీరు ఇయర్ ఫోన్స్ యూజ్ చేసే ముందు ఈ మాన్యువల్ని అయితే మీరు చదవండి, ఒకసారి మీకు అయితే ఐడియా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే దానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మాన్యువల్ అయితే ఉంది. సో ఎలా ఆపరేట్ చేయాలని చెప్పేసి సో దీనైతే నేను పక్కనైతే పెడతాను ఇప్పుడు ప్రజెంట్. సో మనకి ఇది అవసరం అయితే లేదు. ఇప్పుడు చూసామంటే మనకి ఇక్కడ బాక్స్ అయితే, సో ఈ బాక్స్ని పక్కన పెడదాం. సో ఇక్కడ చూస్తుంటే మన బ్లాక్ కలర్లో ఏదైతే మనకి ఇట్లా బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇది బ్లూటూత్ ఇయర్ బడ్స్ సంబంధించిన బాక్స్. అలాగే చూసుకుంటే మనకి కొన్ని ఇయర్ టిప్స్ ఏవైతున్నాయో సో ఇయర్ బడ్స్ సంబంధించిన టిప్స్ వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో మనకి మీడియం అనేది దానికి ఫిట్ అయితే ఉంటాయి, మనకి లార్జ్ అండ్ స్మాల్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఇక మనం చూసుకుంటే నెక్స్ట్ ఇంకా బాక్స్లో చూసుకుంటే ఏదైతే మైక్రో USB ఇచ్చారు, సో కేబుల్ అయితే ఇచ్చారు. సో ఛార్జ్ చేయడానికి అయితే ఈ కేబుల్ యూజ్ చేసి మనం ఛార్జ్ అయితే చేసుకోవాలి. సో వీటంటే మనం పక్కన పెడదాం. సో పక్కన పెట్టి ఏదైతే బ్లాక్ బాక్స్ ఉంది కదా, సో దాన్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇయర్ బడ్స్ ఎలా ఉన్నాయి, అలాగే మనకి ఏదైతే ఇయర్ బడ్కి సంబంధించిన ఏదో కేసు ఉంది కదా, సో కేసు ఎలా ఉందని చెప్తాను. సో ఇది మనకి చాలా చిన్న కేసు అయితే ఉంది. సో చూడండి, మీరు చాలా చిన్న కేసు అయితే ఉంది. సో చేతిలోనే మనకి పట్టిపోతుంది చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకి USB పోర్ట్కి ఇచ్చారు, సో మనకి ఛార్జ్ చేయడానికి. సో మనకి మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. సో మనకి ప్రీమియం లుక్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అయితే ఉండదు. సో మార్కెట్ ప్రైస్ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్ 2400 రూపీస్ అయితే ఉంది. 2500 రూపీస్ దానికి అయితే ఉంటుంది. సో ప్రజెంట్ అమెజాన్ ఆఫర్స్లో అయితే 999 రూపీస్కి అయితే ఉంది. సో 1000 రూపీస్ లోపల అని చెప్పొచ్చు. సో ప్రజెంట్ ఉన్న బెస్ట్ ఇయర్ బడ్స్ అని చెప్పొచ్చు. సో చీపెస్ట్ ఇయర్ బడ్స్. మనం ఇప్పుడు ఇయర్ బడ్స్ ఓపెన్ చేస్తామంటే సో చూస్తారు కదా, మనకి ఇయర్ బడ్స్ అనేవి చాలా చిన్నవి ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ ఏదైతే రెడ్ కలర్, బ్లూ కలర్కి సంబంధించిన LED ఇండికేటర్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి రాస్తుంది. అలాగే మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఇయర్ బడ్ సంబంధించిన ఇచ్చారు. సో మనకి ఇది రైట్ సైడ్ అనమాట. సో మనకి లైట్స్ ఏవైతే బ్లింక్ అవుతూనే ఉన్నాయి. సో మనకి దీనికి కూడా ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఆర్ అని సింబల్ అయితే ఉంది. సో రైట్ సైడ్ యూజ్ చేసుకోవడానికి. సో మనం దీన్ని చెక్ చేద్దాం. నేను ఏదైతే నా ఫోన్కి అయితే కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడితే బాక్స్ వచ్చేసరికి నాకు చాలా చిన్నది అయితే ఉంది. ఇక్కడ మనకి ఇచ్చారు మళ్ళీ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అని చెప్పేసి మధ్యలో ఒక బటన్ లాగా అయితే ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే PTron అని చెప్పేసి 4 సంబంధించిన ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మనకి ఛార్జింగ్ చేసేటప్పుడు వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మన బాక్స్ ఇయర్ బడ్స్ CC బాక్స్ చూసామంటే సో బాక్స్ వచ్చేసరికి మనకి చాలా లైట్ వెయిట్గా అయితే ఉంది. సో దీన్ని చూసుకుంటే మనకి సో ఇక్కడ చూసుకుంటే పిన్స్ అయితే ఉన్నాయి. మనకి ఛార్జింగ్ చేసుకోవడానికి పిన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మొత్తం మనకి ఏదైతే ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది, మనకి ప్రీమియం లుక్ లాగా కనపడదు. సో చీప్ క్వాలిటీకి సంబంధించిన ఏదైతే ప్లాస్టిక్ ఉంటుందో సో అలాగైతే ఉంటుంది. సో ఇప్పుడు నా ఫోన్కి అయితే నేను కనెక్ట్ చేసి చూపిస్తాను. సో సార్ మీరు చెక్ చేసుకోండి ఎలా కనెక్ట్ చేయాలని ఆలోచించేసి. సో జస్ట్ మనం బ్లూటూత్ ఏదైతే మనకి ఇయర్ బడ్ తీసుకొని మనకి తీసామంటే మనకి ఇక్కడ రెడ్ కలర్, బ్లూ కలర్ అని మనకి బ్లింక్ అవుతుంటాయి లైట్లు అయితే. సో మన ఫోన్ ఓపెన్ చేసేసి ఏదైతే బ్లూటూత్కి సంబంధించిన ఆప్షన్ అయితే మన ఫోన్లో ఎనేబుల్ అయితే చేయాలి. సో నేను ఏదైతే నా బ్లూటూత్ ఆప్షన్కి సంబంధించిన ఎనేబుల్ అయితే చేస్తాను. సో ఎనేబుల్ చేస్తూనే ఇక్కడ మనకి ఏదైతే PTron Bassbuds అని చెప్పేసి కనబడుతున్నాయి కదా, సో ఆటోమేటిక్గా మనకి కనెక్ట్ అయితే అయిపోతాయి. సో మీరు పేరు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇప్పుడు నాది ఏదైతే PTronకి సంబంధించిన Bassbuds ఏవైతున్నాయో అవి మనకి కనెక్ట్ అయితే అయిపోయినాయని చెప్పొచ్చు. సో ఇప్పుడు చూసుకుంటే వీటికి సంబంధించిన ఆడియో క్వాలిటీ
సో ఇప్పుడు మనకి ఇయర్ బడ్స్ అనేవి మనకి ఏదైతే చెవులు అయితే కరెక్ట్ ఫిట్ అయ్యాయి. సో ఇప్పుడు చూసుకుంటే ఏదైతే ఇవి ఉన్నాయి కదా, సో దీనికి సంబంధించిన రివ్యూ అయితే చేస్తాను నేను. సో ఇప్పుడు నేను ఇయర్ బడ్స్ మనం ₹999 పర్చేస్ చేయాలా లేదా అని చెప్పేస్తే, సో ఫ్రెండ్స్ ఏవైతే పీట్రాన్కి సంబంధించిన ఇయర్ బడ్స్ ఉన్నాయి కదా, సో ఇవి వచ్చేసరికి మనకి చెవులో పెట్టుకోవడానికి అయితే చాలా కంఫర్ట్ అయితే ఉన్నాయి. సో నాకు ఎక్కడ కూడా ఇబ్బంది అయితే ఏం లేదు. సో నేను ఈజీగా అయితే మనకి ఏదైతే చెవులు అయితే మనకి ఫిట్ అయినాయని చెప్పొచ్చు. సో చాలా కంఫర్ట్ అయితే ఉన్నాయి. ఇంకా మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడితే, సో ఫ్రెండ్స్ ఏదైతే మనకి బెస్ట్ ఆడియో క్వాలిటీ అయితే వస్తుంది. ఎవరైతే మీరు ఎక్స్ట్రా బేస్ ఇష్టపడుతుంటే మాత్రం సో మీకు ఎక్సలెంట్ బేస్ అయితే మీకు ప్రొడ్యూస్ చేస్తుంది. సో మీరు బేస్ గురించి ఎక్కడ ఆలోచించకండి. సో నాకు వచ్చేసరికి ఎక్కడ డ్రాబ్యాక్ అనిపించిందంటే, ఏదైతే ఇవి యూజ్ చేసిన బిల్డ్ క్వాలిటీ ఏదైతే ఉందో అది వచ్చేసరికి నాకు అంత నచ్చలేదు. సో ₹999 ప్రైస్, ఆ ప్రైస్లో మీరు పర్చేస్ చేస్తే అక్కడ మీకు బెస్ట్ అవుతుంది. కానీ సో మీరు ₹2500 అలాగ అంత ప్రైస్ పెడితే మాత్రం సో అక్కడైతే మీకు ఇది పర్చేస్ చేసాను మీకు ప్రీమియం లుక్ అయితే ఉండదు. సో అక్కడైతే మీరు స్కిప్ అయితే చేయండి. సో ప్రెజెంట్ దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. Thank you friends.